ఓకే అన్న. మరి నూరు నుంచే పండ్లలో రారాజుగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన నూజిడు మామిడి రానున్న రోజుల్లో కనుమరుగే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా వాతావరణంలో వస్తున్న అననుకూల పరిస్థితులు కానివ్వండి, మరి మార్కెట్లోని ఒడిదుడుకులు కానివ్వండి, మరి అధిక ఖర్చులు భారమైతే కానివ్వండి, రైతులు మామిడి పంటను సాగు చేసే పరిస్థితిలో మరి ఈ రోజు లేకుండా పోయింది. ముఖ్యంగా మరి రియల్ ఎస్టేట్ మోజు కూడా కానివ్వండి, మరి మామిడి తోటలన్నీ కూడా వేలాది ఎకరాల్లో నరికేసి మరి అంతర పంటల వైపు రైతులు మొగ్గు చూపే పరిస్థితి ఏర్పడింది. దీనికి అంతటికి కారణం మరి మనకి సరైన మార్కెట్ లేకపోవడం, మామిడి పంటకు సోకే తెగుళ్లు కానివ్వండి, లేకపోతే చీడ పురుగులు కానివ్వండి, మరి వీటిలన్నింటినీ నివారించే సస్యరక్షణ చర్యల్లో మరి రైతులకు అవగాహన లేకపోవడం, తదనుగుణ ప్రభుత్వ చర్యలు కూడా మరి లేకపోవడం వల్ల ఈరోజు మామిడి పంట అనేది మరి మనకి మరి దాదాపు కనుమరుగే పరిస్థితి ఈరోజు నూజిడు ప్రాంతంలో నెలకొని ఉంది. మరి కృష్ణా జిల్లాలో 1,65,000 ఎకరాల్లో ఉన్న మామిడి పంట మన నూజిడు డివిజన్ ఒక్కదాంట్లోనే 1,25,000 ఎకరాల్లో మరి మామిడి తోటలు విస్తరించున్నాయి. మరి నూజివీడు, గన్నవరం, మరి మైలవరం, తిరువురు నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో కూడా 80% పైగా మామిడి తోటలు ఉండేవి. మరి ఈ రోజున అవి దాదాపు 80-90 వేల ఎకరాల్లోనే అవి మరి ఈ రోజున మామిడి తోటలు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా మనకి మామిడి పంటకి ఈ దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో మంచి మార్కెట్ ఉండేది. మరి సిరులు పండించే పంటగా మనం గతంలో మామిడి పంటను పేర్కొనేవాళ్ళం. ఈ రోజున ఎగుమతులు లేవు. ఎందుకంటే మరి ఎగుమతులు ఉండాలంటే నాణ్యమైన మామిడి దిగుబడి ఉండాలి. మరి నాణ్యమైన మామిడి ఈ రోజు కనుమరుగైందంటే కేవలం ఈ తెగుళ్లు, చీడ పురుగుల వల్ల ఆ పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మంగు, మరి బుడ్డుపుచ్చు వంటి తెగుళ్లని నివారించడంలో అటు శాస్త్రజ్ఞులు గాని ఇటు ప్రభుత్వం గాని పూర్తిగా విఫలమైంది. దానివల్ల రైతులు నాణ్యమైన మామిడిని పండించలేకపోవడం, తద్వారా ఎగుమతులకు నోచుకుపోవడం వల్ల మనం విదేశీ మార్కెట్ ద్రవ్యాన్ని కోల్పోతున్నాం. అలాగే దేశీయ మార్కెట్ లో కూడా మనకి దేశంలో ఉన్న ఇతర ప్రాంతాలు మరి ఢిల్లీ, పూణే, ముంబై, నాగపూర్ లాంటి ప్రాంతాలకి మన మామిడి ఎగుమతి అయ్యేది. తద్వారా రవాణా మరి ముఖ్యంగా రైలు రవాణా ద్వారా ఈ మామిడి మన ఎగుమతులు దేశీయంగా జరుగుతూ ఉండేవి. ఈ రోజు అక్కడికి కూడా మామిడి వెళ్లే పరిస్థితి లేకపోవడం వల్ల మరి ఈ రోజు రైలు శాఖ కూడా చాలా కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోవడం జరిగింది. కేవలం ఈ రాష్ట్రంలో ఉన్న 4-5 ప్రాంతాల్లోనే మామిడిని తీసుకెళ్తున్నారు. అక్కడ కూడా సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల రోడ్డు మీద పారబోసి వచ్చిన సందర్భాలు మనం కోకల్లో చూస్తూ ఉన్నాం. ఈ రోజు